లాగానే ఇంతకుముందు ఒక 4-5 కేసులు మీకు ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. రేవతి అనే ఒక జర్నలిస్టు కరెంటు కోతల పైన రాత్రిలో కరెంటు పోతుందని ఆమె ఒక ట్వీట్ చేస్తే ఆమె మీద కేసు పెట్టారు. అదేవిధంగా ఒక రైతు తన ఆవేదనతోనే ఒక వీడియో చేస్తే ఆ వీడియోను పోస్ట్ చేసిన గౌతమ్ మీద ఒక కేసు పెట్టారు. అదేవిధంగా హెచ్సియు ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. ఆ హెచ్సియులో జంతువులు ఉన్నాయి, జింకలు, నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయని మా నాయకులు దిలీప్, క్రిషాంక్ వీళ్ళు పోస్ట్ చేస్తే ఆ హెచ్సియు ఇన్సిడెంట్ మీద కేసులు పెట్టారు. ఎంత దారుణం అంటే సోషల్ మీడియా కేసుల మీద లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇంతకంటే దారుణం ఉండదు. లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద క్రిమినల్స్కి అయితే ఇస్తారు. మర్డర్ కేసులు ఉన్న వాళ్ళకో, పెద్ద క్రిమినల్స్కో, లేకపోతే దేశం నుంచి పారిపోతారు అనుకునే వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇస్తారు. కానీ తెలంగాణలో సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఈ విధంగా చాలా రుణమాఫీ మీద, యూరియా మీద, హైడ్రా మీద, ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగిన వాళ్ళ మీద, నీళ్లు లేవని చెప్పిన రైతుల మీద, వడ్లు కొనమని అడుగుతున్న రైతుల మీద రకరకాలుగా కేసులు పెట్టారు. వీళ్ళందరికీ కూడా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ అండదండలతోని అందరినీ కూడా కాపాడుకుంటుందని తెలియజేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. గత 3 రోజుల కింద నేపాల్లో చూసినాం. సోషల్ మీడియాని అణిచివేసి అక్కడ ప్రభుత్వాన్ని నడపాలనుకున్న నేపాల్ ప్రభుత్వం 3 రోజుల్లోనే గల్లంతు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతారు.